హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారర్ ఇన్సైట్స్ తెలుగు. ఈ రోజు నుంచి మనం ఇందులో హారర్ మూవీస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అలాగే ఇండియన్ మూవీస్ కావాలనుకుంటే మీరు మూవీస్ ఇన్సైట్స్ తెలుగుకు వెళ్ళి చూసుకోవచ్చు. అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోగో మారిపోయిందని పెద్దగా కంగారు పడిన అవసరం లేదు, ఇది మన ఛానలే. ఇక లేట్ చేయకుండా ఒక కొత్త మూవీతో అయితే షురూ చేద్దామా. ఈ మూవీ నేమ్ వచ్చేసి టేక్ మీ టు హెల్, అంటే ఇండోనేషియాలో రెగో న్యూవో అనే మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టైటిల్ వింటేనే అర్థమైపోతుంది కదా సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. అసలు ఈ సినిమా స్టోరీ వింటేనే వెన్నులో వణుకు పుట్టాల్సిందే, ఆ రేంజ్ లో ఉంటది స్క్రీన్ ప్లే. అస్సలు లేట్ చేయకుండా లైట్స్ అన్ని డిమ్ చేసేసుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టేసుకోండి, వీలైతే పాప్కార్న్ తినుకుంటూ స్టోరీ వినండి. ఇక కథలోకి దూకిద్దాం పదండి. ఈ స్టోరీ వచ్చేసి ఆ స్త్రీ బోర్డింగ్ హౌస్ లో స్టార్ట్ అవుతుంది. చూడ్డానికి అది నార్మల్ గానే ఉంటుంది బోర్డింగ్ హౌస్, కానీ దాని చుట్టూ ఏదో తెలియని నెగిటివ్ వైబ్ ఉంటుంది. అక్కడ మన బాబీ, మిన్ అనే ఇద్దరు జిగిరి దోస్తులు ఉంటారు. ఒక రోజు రాత్రి మిన్ గాడు బాబీ కోసం డిన్నర్ తీసుకొని రూమ్ కి వస్తాడు. కానీ రూమ్ లోకి అడుగు పెట్టగానే అక్కడ వాతావరణం చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. బాబీ గాడేమో బెడ్ మీద ముడుచుకొని కూర్చొని కనీసం కాలు కూడా కింద పెట్టకుండా భయపడుతూ గజగజ వణికిపోతూ ఉంటాడు. మిన్ని చూడగానే బాబీ కలలో ఏదో తెలియని ఆశ, భయం రెండు కనిపిస్తాయి. రే మిన్, ఈ ప్లేస్ నాకు అస్సలు సేఫ్ అనిపించట్లేదురా. ఎవరో నన్ను బిగ్ బాస్ లో గమనించినట్టుగా 24 అవర్స్ వాచ్ చేస్తున్నట్టు ఉంది. నా వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందిరా. ప్లీజ్ ఈ రాత్రికి నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నా రూమ్ లోనే ఉండిపోరా ప్లీజ్ అని చిన్న పిల్లోడిలా బ్రతిమిలాడతాడు. పాపం మిన్ కి ఏమీ అర్థం కాదు. వేరే హాస్టల్స్ తో పోలిస్తే ఈ బోర్డింగ్ హౌస్ లో రెంట్ చాలా తక్కువ అని వేరే దారి లేక అక్కడ జాయిన్ అయిపోయారు. కానీ బాబీకి మాత్రం మొదటి రోజు నుంచి అక్కడ ఏదో తేడా కొడుతూనే ఉంటుంది. ఇక ఫ్రెండ్ గాడు అంతలా రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి మిన్ సరేరా నువ్వు పడుకో నేను ఉంటాలి అని చెప్పి ధైర్యం ఇచ్చి ఆ రాత్రికి అక్కడే పడుకుంటాడు. ఆ రాత్రి చాలా సైలెంట్ గా గడిచిపోతుంది అనుకున్నారు. ఇద్దరు గాఢ నిద్రలో ఉంటారు. టైం దాదాపుగా అర్ధరాత్రి దాటిపోయి ఉంటుంది. సడన్ గా ఎవరో మట్టి తోడుతున్న సౌండ్ వినిపిస్తుంది. బాబీ ఉలిక్కి పడి లేస్తాడు. గుండె దడదడలాడిపోతుంది. ఎవర్రా ఇంత రాత్రి పూట అని భయంగా చూస్తుండగానే కిటికీ బయట నుంచి మళ్ళీ అదే మట్టి తోడుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వింటుంటేనే బాబీకి ప్రాణం పోయినంత పనవుతుంది. భయంతో వణికిపోతూనే కిటికీ దగ్గరికి వెళ్లి కర్టెన్ తీసి చూస్తాడు. అక్కడ కనిపించిన సీన్ చూసి బాబీగాడు షాక్ అయిపోతాడు. కాసేపటి తర్వాత మన మిన్నుగాడు కూడా నిద్రలేస్తాడు. పక్కన చూస్తే బెడ్ మీద బాబీగాడు లేడు. అరే వీడెక్కడికి వెళ్ళాడు రాబాయ్ అని కంగారుగా లేచి కిటికీలోంచి కిందికి చూస్తాడు. కింద గ్రౌండ్ లో ఆ చిమ్మడి చీకట్లో బాబీగాడు పిచ్చోడిలా చేతులతోనే ఫాస్ట్ గా గ్రేవ్ అంటే సమాధి తవ్వుతూ ఉంటాడు. వాడి కళ్ళలో ఏదో హిప్నటైజ్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కంగారుగా మెట్లు దిగి కిందికి పరిగెడతాడు. రే బాబీ ఏం చేస్తున్నారా, పిచ్చి పట్టిందా అని అరుస్తాడు. కానీ బాబీ వినిపించుకోడు. పైగా మిన్ వైపు తిరిగి రా 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 నువ్వు కూడా చెయ్యి, తవ్వాలిరా తవ్వాలి, త్వరగా తవ్వాలి అని ఆర్డర్ చేస్తాడు. మిన్కి ఏం చేయాలో అర్థం కాదు. అలా తవ్వుతూ ఉండగా బాబీ చేతికి ఏదో తగిలినట్టుగా అనిపిస్తుంది. మట్టి తీసి చూస్తే అక్కడ ఒక పోచంగ్ బయటపడుతుంది. ఫ్రెండ్స్, ఇండోనేషియాలో పోచంగ్ అంటే ఒక వైట్ క్లాత్ తో కట్టేసిన శవం. చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ అసలైన హారర్ ట్విస్ట్ ఏంటంటే ఆ శవం మీద ఉన్న క్లాత్ విప్పి చూస్తే ఆ శవం చూడడానికి సేమ్ డిట్టు జిరాక్స్ కాపీలా బాబీలాగే ఉంటుంది. అది చూడగానే బాబీగాడి గుండె ఆగినంత పని అవుతుంది. గట్టిగా అరుస్తాడు. అంతే, బాబీకి మెలకువ వస్తుంది. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి ఉంటుంది. అమ్మయ్యా ఇది కలనారా అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ బాబీకి లోపల అర్థమైపోతుంది ఇది మామూలు కల అయితే కాదు. నేను టికెట్ తీసుకున్న టైం దగ్గర పడింది అనడానికి ఇదొక సైన్. నా చావుని నేనే చూసుకున్నాను. ఈ ప్లేస్ అస్సలు మంచిది కాదు. ఇక్కడ ఉంటే నా చావు మూడినట్టే అని బాబీగాడు మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే కథలోకి మన హీరోయిన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. మన పాప పేరు లీనా. తను జకార్తా నుండి స్టడీస్ కోసం అక్కడికి వస్తుంది. చాలా అమాయకంగా అందంగా ఉంటుంది. తనని పికప్ చేసుకోవడానికి వాళ్ళ అన్నయ్య బెన్ వస్తాడు. లీనా అక్కడ దిగగానే వాళ్ళ నాన్న లీనాకి ఫోన్ చేస్తాడు. బెన్ పక్కనే ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న బెన్ తో మాట్లాడాడు. ఫోన్ లోనే లీనాతో మాట్లాడుతూ చూడు లీనా, నేను ఆ దద్దమ్మ బెన్ గాడిని నిన్ను పికప్ చేసుకోమని పంపాను కదా, వాడు ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండా నా డబ్బులు తగలేస్తున్నాడు ఎదవా. వాడికి చదువు కూడా రాదు, బుద్ధి లేదు. వాడిలా కాకుండా నువ్వైనా బుద్ధిగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలి, మన పరువు నిలబెట్టాలి అని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. వెనకాలే నిలబడ్డ బెన్ కి ఈ మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తాయి. పాపం వాడికి ఫుల్ కాలుతుంది. అయినా కూడా ఏమీ చేయలేక చాలా హర్ట్ అవుతాడు. వాళ్ళ నాన్నకి తనంటే అసలు ఇష్టం లేదని, తన్ని ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తున్నారని బెన్ ఫీలింగ్. అన్నయ్య పడే బాధ చూడలేక లీనా వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్తుంది. బెన్ ఇంకా రాలేదు నాన్న, రాగానే చెప్తానని. చాలా కాలం తర్వాత అన్నయ్యని కలిసినందుకు లీనా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మన బెన్ మాత్రం చాలా డల్ గా ఉంటాడు. బెన్ తన చెల్లిని కూడా తను ఉంటున్న అదే మన బాబీగాడు ఉంటున్న దయ్యాల కుంపకి
అంటే అస్త్రి బోర్డింగ్ హౌస్ కి తీసుకొస్తాడు. ఆ బోర్డింగ్ హౌస్ ని వీరియో అలాగే అస్త్రి అనే భార్యాభర్తలు నడిపిస్తుంటారు. చూడడానికి చాలా నార్మల్ కపుల్ లా ఉంటారు. వాళ్ళకి రియాన్ అనే ఒక కొడుకుంటాడు. వాడు హాస్టల్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తుంటాడు. కానీ వాడు చూడడానికి కొంచెం సిగ్గా వీక్ గా కనిపిస్తాడు. అస్త్రి అంటే లీనాని చూడగానే చాలా స్వీట్ గా నటిస్తుంది. మామూలు ఆస్కర్ పర్ఫార్మెన్స్ కాదండి. అబ్బా ఆ అమ్మాయి ఎంత బాగుందో, కుందనపు బొమ్మలా ఉంది. నువ్వు నీ చెల్లి గురించి ముందే చెప్పి ఉంటే మా రియాన్ గాడికి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని కదా, మిస్ అయిపోయానే అని చెప్పి జోక్ చేస్తుంది. ఈ మాట విని అందరూ నవ్వుతారు. కానీ అక్కడేదో తేడాగా జరుగుతుందని, తన వెనకాల ఏదో ఉందని మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత అస్త్రి లీనాకి తన రూమ్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఆ బోర్డింగ్ స్కూల్లో ఒక వింత రూల్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు టోటల్ గా 10 మంది మాత్రమే ఉండాలి. ఎందుకు 10 మందే? 9 మంది ఉండొచ్చు కదా, లేదా 11 మంది ఉండొచ్చు కదా. వీళ్ళేమైనా క్రికెట్ టీం తయారు చేస్తున్నారా? కాదు మామా, అదే అసలు ట్విస్ట్. ఆ 10 మంది వెనక ఒక పెద్ద రక్త చరిత్రే ఉంది. అదేంటో మనం తర్వాత తెలుసుకుందాం. ఇక లీనా తన రూమ్ ని సెట్ చేసుకుంటూ ఉండగా అక్కడ రిన్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇద్దరు సైకాలజీ స్టూడెంట్సే కావడంతో తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అక్క చెల్లెలలాగా కలిసిపోతారు. రిన్ లీనాతో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది లీనా, ఓనర్స్ మనల్ని సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు, అస్సలు హాస్టల్లా అనిపించదు అని ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తుంది. కానీ లీనాకు ఒక డౌట్. ఇంత మంచి రూమ్, ఇంత పెద్ద హాస్టల్, పైగా ఫుడ్ కూడా పెడుతున్నారు. ఇదంతా కేవలం నెలకు 500కే ఎలా ఇస్తున్నారు? ఈ కాలంలో 500కి ఏం వస్తుంది? ఇందులో ఏమైనా మోసం ఉందా అని అడిగితే దానికి రెన్, ఓనర్స్ చాలా మంచి వాళ్ళమ్మా, వాళ్ళు బిజినెస్ కోసం కాకుండా సేవ చేయడానికి, స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి నడుపుతున్నారని చెప్తుంది. ఆ తర్వాత రెన్ మిగతా ఫ్రెండ్స్ అందరినీ పిలవడానికి వెళ్తుంది. అప్పుడే లీనా బాబీ తన ఫ్రెండ్ మిన్ తో గొడవ పడడం చూస్తుంది. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను, ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోదాం, నాకిక్కడ ఊపిరి కూడా ఆడట్లేదురా భయ్ అని చెప్తాడు. కానీ మిన్ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, అడ్వాన్స్ కూడా కట్టేశారు, కాస్త అడ్జస్ట్ అవరా అని మిన్ సర్ది చెప్తాడు. అప్పుడే మిగతా ఫ్రెండ్స్ హాని, ఈకా, ఆర్య, నదియా అందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఉన్న ఈకా అనే అబ్బాయి లీనాని చూడగానే ఫ్లాట్ అయిపోయి పులిహోర కలపడం షురూ చేస్తాడు. ఆ రాత్రి బోర్డింగ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఓనర్ వీరియో ఇంటికి డిన్నర్ కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ప్రతి వారం ఒకసారి అందరు కలిసి డిన్నర్ చేయడం ఆనవాయితీ అన్నమాట. అది ఒక రూల్ లాంటిది. బాబీకి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు, రూమ్ లోనే ఉంటా అంటాడు. కానీ వీరియో వాడిని ఫోర్స్ చేసి లాక్కొని మరీ లోపలికి తీసుకెళ్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. భోజనం వడ్డించే ముందు అస్త్రి ఆంటీ అందరి కోసం ఒక స్పెషల్ ప్రేయర్ చేస్తుంది. ఆ ప్రేయర్ వింటుంటే దేవుడికి దండం పెట్టినట్టు ఉండదు, ఏదో మంత్రాలు చదివినట్టు చాలా వింతగా భయంకరంగా అనిపిస్తుంది లీనాకి. వాళ్ళ ఆరోగ్యం కోసం ఆంటీ ప్రేయర్ చేస్తున్నారు అని రిన్ చెప్తుంది. అందరు బాగా తినడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ ఫుడ్ నోట్లో పెట్టగానే బాబీ గాడికి విపరీతమైన దగ్గు వస్తుంది. గొంతులో ఏదో అడ్డుపడినట్టు గిలగిలా కొట్టుకుంటాడు. ఆ క్షణమే అందరి ముందు టేబుల్ మీద వ్యాక్ అని వాంతులు చేసుకుంటాడు. బాబీ పరిస్థితి బాలేదని మిన్ వాడిని బయటకు తీసుకెళ్తాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే మామూలుగా అయితే ఎవరైనా వాంతి చేసుకుంటే తినడం ఆపేస్తారు కదా, కానీ అక్కడ విచిత్రంగా ఎదురుగా ఉన్న మనిషి వాంతులు చేసుకుని పడిపోతుంటే మిగతా ఫ్రెండ్స్ అందరూ పట్టించుకోరు అసలు. వాళ్ళు ఆ ఫుడ్ ని లొట్టలేసుకుంటూ తింటూనే ఉంటారు. ఒరే ఇంత కకృతి ఏంట్రా బాబు, మనుషులా రాక్షసులా అనిపిస్తుంది మనకి. లీనాకి ఇది చాలా అబ్నార్మల్ గా అనిపిస్తుంది. ఆస్త్రి ఆంటీ కూడా లీనా వైపు ఏదో దొంగ చూపులు చూస్తుంటుంది. లీనా ఆ ఫుడ్ తింటుందా లేదా అని గమనిస్తుంటుంది. డిన్నర్ అయ్యాక అందరూ వెళ్ళిపోతారు. కానీ లీనా తన ఫోన్ మర్చిపోతుంది. ఫోన్ కోసం వెనక్కి వెళ్ళినప్పుడు ఒక షాకింగ్ సీన్ చూస్తుంది. ఆస్త్రి ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఒక చీకటి దారి గుండా ఇంటి వెనక ఉన్న స్టోర్ రూమ్ వైపు వెళ్తుంటుంది. కాసేపటి క్రితమే లీనా నేను హెల్ప్ చేస్తా ఆంటీ క్లీనింగ్ లో అంటే ఆస్త్రి కోపంగా వద్దుపో నువ్వు వెళ్ళు అని చెప్తుంది. మరి ఆ ప్లేట్లని అంత సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ స్టోర్ రూమ్ లో ఏముంటుంది అని లీనాకి డౌట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ రోజు బోర్డింగ్ హౌస్ లో లీనాకి అసలు నిద్ర పట్టదు. తను చేసిన ప్రేయర్, ఆ బాబీగాడి వాంతులు, అస్త్రి బిహేవియర్ అన్ని గుర్తొచ్చి భయమేస్తుంది. అందుకే వాళ్ళ అన్నయ్య బెన్ కి మెసేజ్ చేసి అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది, వచ్చి నాతో పడుకోవా అని అడుగుతుంది. అప్పుడే మిన్ గాడు చల్లని నీళ్లు తీసుకుని మెట్లెక్కి వెళ్తుంటాడు. లీనా చూసి ఏంటి మిన్ అని అడిగితే బాబీకి హై ఫీవర్ ఉంది, బాడీ కాలిపోతుంది, చల్లని వాటర్ కావాలని అడుగుతున్నాడని చెప్తాడు. ఆ టైంలో బాబీ కలలో భయం చూస్తే మనకి చెమటలు పడతాయి, అట్లా భయపడతాడు. ఇక లీనాతో మాట్లాడుతూ ఓయ్ లీనా దయచేసి బయటకు వెళ్ళకు, వాళ్ళు మనల్ని వెతుకుతున్నారు, కిటికీని ఎవరో కొడుతున్నారు చూడు, అక్కడ వినిపిస్తుందా టక్ 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 సౌండ్, అక్కడ చూడు అరటి తోటలో చాలా మంది పోచంగులు అంటే హ్యాంగింగ్ గోడ్స్ స్వింగ్ చేస్తున్నాయి, అవన్నీ మన కోసమే చూస్తున్నాయి, నన్ను నమ్ము, మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం, ఇప్పుడే వెళ్ళిపోదాం పద అని బాబీ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కానీ బాబీగాడు చెప్పేది మిన్నుగాడేమో అస్సలు నమ్మడు. వీడికి పిచ్చి పట్టింది, సినిమాలు ఎక్కువ చూస్తున్నాడు ఈ మధ్య, జ్వరం వల్ల ఏదేదో వాగుతున్నాడని మన మిన్నుగాడైతే అనుకుంటాడు. బాబీ మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, చచ్చినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం సావన్రా బాబు అని చెప్పేసి ఆ అర్ధరాత్రే బ్యాగ్ సదురుకొని పారిపోవడానికి రెడీ అవుతాడు. మిన్ ఆపడానికి ట్రై చేసినా కూడా బాబీగాడైతే వినడు. గేట్
గేట్ దగ్గరికి వెళ్లేసరికి ఓనర్స్ అస్త్రి అలాగే వీరియో వచ్చి ఆపడానికి చూస్తారు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు బాబు, ఉదయం వెళ్ళొచ్చు కదా అని నచ్చ చెప్పడానికి చూస్తారు. కానీ బాబీ వాళ్ళని తోసేసి ఇది ఒక హాంటెడ్ ప్లేస్, దయ్యాల కొంప అని అరుస్తూ పారిపోతాడు. బాబీగాడు గేట్ దాటి అలా బయటికి వెళ్తాడో లేదో హాస్టల్లో కరెంటు పోతుంది. మొత్తం చీకటి. మరుక్షణం ఆ లైట్స్ అన్ని డిస్కో లైట్స్ లాగా బ్లింక్ అవడం స్టార్ట్ అవుతాయి. వెంటనే వీరియో అలాగే అస్త్రి కంగారుగా ఒరే రియాన్ రియాన్ అని అరుచుకుంటూ వాళ్ళ కొడుకు వైపు పరిగెడతారు. వెళ్లి చూస్తే రియాన్ గాడికి ఫిట్స్ వస్తూ ఉంటాయి. వాడు గిలగిలా కొట్టుకుంటాడు. షాకింగ్ విషయం ఏంటంటే అతని చేతులు కాళ్ళు కుళ్ళిపోయినట్టు ఏదో డిఫరెంట్ గా ఫామ్ అవుతుంది. మొత్తానికి చూడడానికి చాలా భయంకరంగా మారిపోతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే రియాన్ కి అలా ఫిట్స్ రాగానే అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక ఫ్రెష్ మొక్క దానికదే తుస్సుమని వాడిపోయి నల్లగా మాడిపోతుంది. అంటే రియాన్ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ మొక్క ప్రాణాన్ని లాగేసుకుందన్నమాట. మరుసటి రోజు ఉదయం లేచేసరికి హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ అంటే ఆ 10 మందిలో మిగతా వాళ్ళందరూ సిక్ అయిపోతారు. అందరికీ ఒకేసారి జ్వరం, వాంతులు, నీరసం. లీనాకైతే విపరీతమైన పీరియడ్స్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ కోసం లివింగ్ రూమ్ కి వెళ్తే మెడిసిన్స్ అన్ని అయిపోయాయని చెప్పి మిన్ అంటాడు. అందరూ ఒకేసారి ఎలా సిక్ అయ్యారు, అందరూ కరోనా బ్యాచ్ ఏంటి, ఏదో వైరస్ వచ్చినట్టు ఉంది అని మిన్ కి డౌట్ వస్తుంది. లీనా మందుల కోసం అస్త్రి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్తుండగా లీనాకి మళ్ళీ ఆ వింత ప్రేయర్ సౌండ్ వినిపిస్తుంది. డోర్ కొంచెం ఓపెన్ చేసి రూమ్ లోకి వెళ్లి తొంగి చూస్తే బెడ్ మీద ఆ రియాన్ గాడు కనిపిస్తాడు. అతని చేతులు, నోరు పొక్కులతో నిండిపోయి మొత్తం అంతా డిఫరెంట్ గా కుళ్ళిపోయి ఉంటాయి. అస్త్రి వాడి పక్కనే కూర్చొని ఏదో క్షుద్ర మంత్రాలు చదువుతూ ఉంటుంది. వీరియో లీనాని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఏం కావాలి అమ్మాయి అని అడిగితే నాకు కొంచెం పెయిన్ గా ఉందని చెప్తుంది. తలనొప్పి టాబ్లెటా, ఇదిగో తీసుకో, ఇక నుంచి దొబ్బేయి, ఇంకొకసారి దొంగచాటున చూడొద్దు, మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు నైట్ లీనా తన అన్నయ్య కోసం భోజనం తీసుకెళ్తుంటే అస్త్రి వల్ల పిల్లి ప్లాంటేషన్ లో నుంచి వింతగా అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ని ఫాలో చేస్తే అక్కడ ఒక పెద్ద చెట్టుకు ఒక పోచాంగ్ వీలాడుతూ కనిపిస్తుంది. దాని ఎముకలు విరుగుతున్న సౌండ్ కట్ 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 టప్ 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 అనే శబ్దం క్లియర్ గా వినిపిస్తుంది. అది సడన్ గా గాల్లో ఎగురుతూ లీనా ముందుకు దూకుతుంది. లీనా గట్టిగా అమ్మో అని అరవడంతో చుపక్కల ఉన్న వాళ్ళందరూ ఊరికొస్తారు, తన ఫ్రెండ్స్. ఇక ఆయాసపడుతూ తనైతే కింద పడిపోతుంది. బెన్ను వచ్చి లేపుతాడు. లీనా జరిగింది మొత్తం చెప్తుంది. కానీ ఆ బెన్నుగాడేమో అసలు నమ్మడు. నువ్వు ఇదంతా జరిగినట్టు ఊహించుకున్నావు, ఆ బాబీగాడి మాటలు విని నీకు కూడా పిచ్చిలేసిందే, రెస్ట్ తీసుకో అని చెప్పేసి లైట్ తీసుకుంటాడు. మనోడు సైంటిస్ట్, మరి కళ్ళతో చూస్తే గానీ ఏం నమ్మడు ఎపిసోడ్. కానీ ఫ్రెండ్స్, అస్సలు భయం ఇప్పుడే మొదలు కాబోతుంది. ఆ రోజు రాత్రి లీనా ఫ్రెండ్ రిన్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటుంది. సడన్ గా బాత్రూమ్ కర్టెన్ దానంతటా అదే జరుగుతుంది. రిన్ భయంగా చూస్తుంది. ఎదురుగా ఒక భయంకరమైన పోచాంగ్ నిలబడి ఉంటుంది. రిన్ భయంతో కర్టెన్ ని క్లోజ్ చేస్తుంది. కానీ ఆ దయ్యం కర్టెన్ వెనక నుంచి రిన్ ని అటాక్ చేస్తుంది. ఆ చింపాంజీ మొహంగాన్ని చూసి తను గట్టిగా అరవడంతో లీనా పరిగెత్తుకుంటూ వచ్చి రిన్ ని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ డే అందరు కలిసి కాలేజ్కి వెళ్తారు. అక్కడ రిన్ నిన్న నైట్ జరిగింది మొత్తం చెప్తుంది. అలాగే లీనా కూడా తను చూసిన దయ్యం గురించి, అదే పోచాంగ్ గురించి చెప్తుంది. అయినా కూడా వాళ్ళు చెప్పేది ఎవరు నమ్మరు. వెంటనే లీనా వాళ్ళ నాన్నకి కాల్ చేసి నాన్న, నేను బోర్డింగ్ హౌస్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న వద్దని చెప్తాడు. మీ అమ్మకి అసలు హెల్త్ బాగోలేదు, అంతేకాకుండా మన పరిస్థితి కూడా అంతగా బాగోలేదు, అందుకే నువ్వు అన్ని దగ్గరే ఉండమని చెప్పి తన బ్రదర్ కి కూడా వార్నింగ్ ఇస్తాడు. రే బెన్, మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో, తను ఎందుకో భయపడుతున్నట్టుంది, కొత్త కదా అలాగే ఉంటుందని చెప్తాడు. ఇక బెన్ ఫోన్ పెట్టేసిన తర్వాత లీనాకి వార్నింగ్ ఇస్తూ ఓసే పిచ్చిదానా, నీ వల్ల నాకు మాటలు వస్తున్నాయి, అందరు నన్నే తిడుతున్నారు, ఆ దయ్యాన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఉండమని చెప్తాడు. ఆ రోజు నైట్ అందరు కలిసి మళ్ళీ డిన్నర్ చేస్తుంటారు. స్టూడెంట్స్ అందరూ రియాన్ ఎందుకు రాలేదని ఆ స్త్రీని అడుగుతారు. హో, వాడికి హెల్త్ బాగోలేదు అందుకే రాలేదని చెప్తుంది. సరే, నాకు ఇంకా 10 మంది స్టూడెంట్స్ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు మా సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు, మీరు 10 మందిని తీసుకొని రండి అని చెప్తుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత రిన్ అలాగే లీనా ఉస్తాద్ని పిలిపించి ఈ ఇంటిని చూపిద్దామని చెప్తారు. కానీ ఆ స్త్రీ అస్సలు ఒప్పుకోదు. ఈ ఇంట్లో ఎలాంటి దయ్యం లేదు, మీరు హ్యాపీగా ఉండమని చెప్తుంది. సరే మేడం, ఇప్పుడు మనం తిన్న ప్లేట్స్ ని నేను కూడా వాష్ చేస్తానని లీనా చెప్తుంది. కానీ మేడం మళ్ళీ కోపంగా వద్దని చెప్పి ప్లేట్స్ ని తీసుకుని స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఈసారి లీనా, రిన్ ఇద్దరు కలిసి చూస్తారు. ఆ స్త్రీ బయటికి వచ్చాక స్టోర్ రూమ్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అదేమో ఓపెన్ అవ్వదు. ఇక చేసేదేం లేక సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతారు. నైట్ లీనా పడుకున్న వెంటనే రిన్ ఒక పెద్ద సుత్త తీసుకుని స్టోర్ రూమ్ లోకి వెళ్లి డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. లోపల మొత్తం చూస్తుంది కానీ ఏమీ కనిపించదు. అక్కడే ఒక మూలకి మన దయ్యంగాడు కనిపిస్తాడు. దాన్ని చూసి రిన్ చాలా భయపడుతుంది. ఇక వాడు తన్ని చంపేస్తాడు. ఎలాగంటే వాడి నాలుకని తన నోట్లోకి పంపించి ఒరే నాయన సంపగరా అంటే అయినా కూడా లేపేస్తాడు. నెక్స్ట్ డే లీనా రిన్ బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తే తను దారుణంగా చనిపోయి కనిపిస్తుంది.
ఉంటుంది. వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపిస్తారు. డాక్టర్ తనని చెక్ చేసి తను హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని చెప్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా ఏడుస్తారు. ఇంటికి రాగానే లీనా అస్త్రీ దగ్గరికి వెళ్లి నైట్ స్టోర్ రూమ్ లో వింత వింత సౌండ్స్ వస్తున్నాయి, ఆ సౌండ్స్ ఏంటని అడుగుతుంది. ఓ ఆ సౌండ్సా, మన హౌస్ లో చాలా ఎలకలు తిరుగుతున్నాయి కదా వాటి సౌండ్ అని చెప్తుంది. లేదు మేడం, నిన్న నైట్ రిన్ అక్కడేదో చూసి భయపడినట్టుంది, అందుకే చనిపోయింది అనుకుంటా. సో మీరు స్టోర్ రూమ్ లో ఏదో దాస్తున్నారని అడుగుతుంది. అదేం లేదు లీనా, నేను తిన్న ప్లేట్స్ అన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెడతాను, నెక్స్ట్ డే వాటిని వాష్ చేస్తానని చెప్తుంది. అదొక పెద్ద స్టోరేజ్ మాత్రమే, అందులో ఏదీ లేదని చెప్తుంది. అప్పుడు రియాన్ గాడు గట్టిగా అరవడంతో వెంటనే తను వెళ్లిపోతుంది. ఇక మిన్ గాడు లీనాతో మాట్లాడుతూ, అసలు మన రియాన్ గాడికి ఏమైంది, మనం వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ లాగా ఉన్నాడు, ఇప్పుడెందుకు అలా వాడిపోయాడు, అయినా వాళ్ళు రియాన్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లట్లేదని అడుగుతాడు. ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసని లీనా చెప్తుంది. లీనాకి డౌట్ వచ్చి ఆ రాత్రి అందరు పడుకున్నాక సీక్రెట్ గా కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ లైట్ వెలుగుతూనే ఉంటుంది. కిటికీలో నుంచి చూస్తే ఆ స్త్రీ ఒక కత్తి పట్టుకుని ఎలుకలని చక్ చక్ అని కట్ చేస్తూ ఉంటుంది. రక్తం కారుతుంటే దాన్ని ఒక గిన్నెలో పడుతుంది. లీనాను చూడగానే ఆ స్త్రీ షాక్ అవుతుంది, కానీ కవర్ చేసుకుంటుంది. ఓయ్ లీనా, ఇక్కడ ఎలుకలు ఎక్కువైపోయాయి, అందుకే చంపుతున్నాని అబద్ధం చెప్తుంది. కానీ లీనాకి అర్థమైపోతుంది, మన అస్త్రీ ఆంటీ మాస్టర్ చెఫ్ లాగా ఆ ఎలకల మాంసాన్ని వండి మసాలాలు దంచి వీళ్ళందరికీ స్పెషల్ డిష్ పెడుతుందని. వావ్, తలుచుకుంటేనే వాంతి వస్తుంది కదా. వాళ్ళు తినేది చికెన్ అనుకుంటున్నాం కదా, కానీ అది ర్యాట్ బిర్యానీ అన్నమాట. ఇటువైపు రియాన్ పరిస్థితి చూసి వాళ్ళ నాన్న వెంటనే దేవుడికి మొక్కుదామని అలాగే పోచాంగుతో మాట్లాడదామని రూమ్ లోకి వెళ్తాడు. కానీ ఆ పోచాంగ్ వీరియో దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేసినందుకు ఆ పోచాంగ్ వాణ్ణి కూడా చంపేస్తుంది. అంటే మళ్ళీ ఆ నాలుక పెద్దగా చేసి వాడి నోట్లోకి దింపేస్తుంది. ఇక వీరియో కనిపించకపోవడంతో అందరు కలిసి వెతుకుతారు. వీరియో అరటి చెట్టుకి వేలాడుతూ కనిపిస్తాడు. అది చూసి స్టూడెంట్స్ అందరూ చాలా ఏడుస్తారు. ఆ స్త్రీ కూడా వాళ్ళ హస్బెండ్ ని పట్టుకొని చాలా ఏడుస్తుంది. ఇక వీరియో అలా చనిపోవడంతో అందరూ సూసైడ్ చేసుకున్నాడని అనుకుంటారు. పాపం రియాన్ ఏమో వాళ్ళ నాన్న అలా చేసినందుకు చాలా ఏడుస్తాడు. మరోపక్క మిన్ కి బాబీ నుంచి ఒక లెటర్ వస్తుంది. రే మిన్, నేను మా ఊరు వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక బాబా దగ్గర క్లెన్సింగ్ రిచువల్ చేయించుకున్నాను. ఆయన చెప్పాడు, ఆ హాస్టల్లో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, మీరందరూ వెంటనే బట్టలు కూడా సదురుకోకుండా అక్కడి నుంచి వచ్చేయండి, లేకపోతే అందరు చచ్చిపోతారు అని క్లియర్ గా రాసి ఉంటుంది. ఇది చూసి మిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ రాత్రి హాస్టల్లో మళ్ళీ కరెంటు పోతుంది. ఆ స్త్రీ ఇంట్లో రియాన్ గాడి బాడీ ఇంకా కుళ్ళిపోతుంటుంది. వాడి మీద పురుగుల్లాంటివి పాకుతుంటాయి. లైట్స్ బ్లింక్ అవుతుండగా ప్లాంటేషన్ లో నుంచి ఒక పోచంగ్ బయటికి వస్తుంది. దాని నాలుక చాలా పొడవుగా ఉండి పాములాగా కదులుతూ ఉంటుంది. ఆ నాలుక చివర ఇంకో తల ఉంటుంది. అది అబ్బాయిల మీద అటాక్ చేస్తుంది. భయంతో స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్క దారిలో పారిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరు కలిసి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎందుకంటే ప్రాణం చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే సగం మంది వెళ్ళిపోతారు. కానీ మనం బ్యాచ్ మాత్రం అక్కడే ఉంటుంది, బెన్, లీనా, మిన్. ఎందుకంటే వాళ్ళకి వేరే చోటికి వెళ్ళడానికి చిల్లి గవ్వ కూడా లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అస్సలు రానివ్వరు. సో వేరే దారి లేక అక్కడే ఇరుక్కుపోతారు. వీళ్ళు వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడుతూ, మేడం మా ఫ్రెండ్ రూమ్ కి వెళ్తున్నాం, ఇక్కడ ఉండలేమని చెప్తారు. కానీ ఆ స్త్రీ ఏడుస్తూ డ్రామా మొదలు పెడుతుంది. నా భర్త చనిపోయాడు, కొడుకుకి అస్సలు బాగోలేదు, ఈ టైంలో నన్ను వదిలేసి వెళ్ళకండి, నాకు తోడుగా ఉండండి అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. లీనా, నేను ఒక మంచి ఉస్తాద్ని పిలిపిస్తా ఆంటీ అంటుంది. కానీ ఆ స్త్రీ, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను పిలిపిస్తా, మీరు వెళ్ళకండి అని కవర్ చేస్తుంది. అప్పుడే బాబీగాడు బెన్ కి ఫోన్ చేసి, ఒరే అక్కడ ఉండకండిరా బాబు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా ఏంటి, వెంటనే వచ్చేయండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కార్ తీసుకుని వస్తున్నాను, అక్కడే ఉండమని చెప్తాడు. బాబీ మాటతో వీళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. వీళ్ళు పారిపోవడానికి బ్యాగులు కూడా సర్దుకుంటారు. హాల్లోకి రాగానే ఎవరో వెనకాల నుంచి వచ్చి వీళ్ళని తల మీద గట్టిగా కొట్టి అన్కాన్షియస్ లోకి వెళ్లేలా చేస్తారు. కళ్ళు తిరిగి పడిపోతారు. అది చేసింది ఎవరో కాదు, మన అస్త్రీ ఆంటీనే. ఆమె చేతిలో ఒక పెద్ద కర్ర ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత అందరినీ ఒకే ప్లేస్ లో కట్టేసి అందరికి ఎలకల బిర్యానీ తినిపిస్తుంది. అప్పుడే ఆ స్త్రీ తన ఫ్లాష్ బ్యాక్ ని వాళ్ళతో చెప్తుంది. చూడండి పిల్లలు, మా ఊరు నాశనమైన తర్వాత నా ఫ్యామిలీ అంతా కూడా నాశనమైంది. మాకు వేరే దారి లేక ఆ ఊరు వదిలి వెళ్తున్నప్పుడు మాకు కొంతమంది ప్రజలు దయ్యాలకి పూజలు చేస్తూ కనిపించారు. మేము కూడా దేవుణ్ణి నమ్మడం పక్కన పెట్టి పోచాంగులని నమ్మడం మొదలు పెట్టాము. అప్పుడే మాకు ఆ పోచాంగులు రియాన్ని గిఫ్ట్ గా ఇచ్చాయి, అంటే పుట్టించాయి. బట్ వాళ్ళు ఒక ఫేవర్ అడిగారు, ఒక 10 మంది సోల్స్ ని కావాలని. అందుకే నేను ఈ బోర్డింగ్ హౌస్ లో ప్రతిసారి 10 మందిని మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. అలాగే మీరు ఎలకల బిర్యానీ తినగానే ఆ ప్లేట్ ని తీసుకెళ్లి పోచాంగ్కి ఇస్తున్నాను. అలా అవి మీల్స్ ని తింటూ బ్రతుకుతున్నాయి. కానీ బాబీగాడు సడన్ గా వెళ్ళిపోయాడు. కాబట్టి
కాబట్టి మళ్ళీ రియాన్ సిక్ అయిపోయాడు. అలా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతే నా కొడుకు చచ్చిపోతాడు. ఒకవేళ అదే జరిగితే నేను 4 సోల్స్ ని ఆ దయ్యానికి గిఫ్ట్ గా ఇవ్వాలి. సో మీ నలుగురిని ఇస్తారని చెప్తుంది. అందుకే తను 10 మందిని మెయింటైన్ చేసేది. ఎందుకంటే ఒక్కరు తగ్గినా కూడా రియాన్ చనిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. ఆ తర్వాత వాళ్ళందరినీ కొట్టి మిన్గాన్ని అండర్ గ్రౌండ్ కి తీసుకెళ్లి అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ మిన్గాన్ని దయానికి ఇచ్చేద్దాం అనుకుంటుంది. ఇక లీనా అలాగే తన బ్రదర్ మిన్ని కనిపెట్టి ఆ స్త్రీని కొట్టి మిన్ని తీసుకొని పారిపోదాం అనుకుంటారు. కానీ వాళ్ళు మళ్ళీ అదే బనానా ప్లాంటేషన్ కి వెళ్తారు. అప్పుడే అక్కడికి ఆ స్త్రీ వచ్చి వాళ్ళందరినీ కొడుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ ఒక రిచువల్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఆ స్త్రీ ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసి పెడుతుంది. అక్కడే వాడికి బాబీ గాడి బాడీ కూడా కనిపిస్తుంది. పాపం వాడు ఇక్కడికి వచ్చి చచ్చిపోయి ఉంటాడు. అయితే వాడు ఇందాక వాళ్ళని కాపాడదామని వచ్చి ఉంటాడు. బట్ ఆ స్త్రీ వాడిని చంపేసి అలా చేసి పెడుతుంది. అందుకే వాడికి అలాంటి కళ వచ్చి ఉంటుంది. ఆ తర్వాత పోచాంగ్ లాగా మార్చేసి దయానికి ఇద్దామనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న లీనాకి కోపం వచ్చి ఆ స్త్రీని కొడుతుంది. కానీ ఆ స్త్రీ లీనాని కొట్టి పోచాంగ్ లాగా మారుస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ దయానికి ప్రేయర్ చేస్తూ దయాన్ని పిలుస్తుంది. ఓ సైతాన్ రా, నీ బలి కోరుకో అని అరుస్తుంది. అప్పుడు ఆ సైతాన్ తన నిజ స్వరూపంలోకి వచ్చేస్తుంది. చూడ్డానికి చాలా భయంకరంగా నల్లగా చాలా విచిత్రంగా ఉంటుంది. అది బెన్ గాడిని తినడానికి వెళ్తుండగా మన రియాన్ గాడైతే అడ్డుపడతాడు. ఎందుకంటే తన తల్లి చేస్తున్న ఘోరాల్ని చూడలేకపోతాడు. అమ్మా ఇక ఆపు, నా కోసం అమాయకుల్ని బలివ్వద్దు. నేను ఇలా కుళ్ళిపోయిన శవంలో బ్రతకడం కంటే చనిపోవడమే బెటర్. నన్ను చనిపోనివ్వు అమ్మా అని ఏడుస్తూ బ్రతిమిలాడతాడు. కానీ ఆ స్త్రీ ఏమో ఆగదు. నువ్వు బతకాలి నాన్న అని పిచ్చిదాన్లా అరుస్తూనే ఉంటుంది. అవునా అమ్మా, అయితే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతేనే వీళ్ళందరూ బ్రతుకుతారు అని చెప్పేసి మన రియాన్ గాడు తన చేతిలో ఉన్న కత్తితో తన గొంతు కోసుకొని అందరి ముందు పాపం సూసైడ్ చేసుకుంటాడు. రక్తం అయితే చిమ్ముతుంది. అంతే, రియాన్ చనిపోగానే ఆ మంత్రం కూడా మాయమైపోతుంది. ఆ పోచాంగ్ మంటల్లో గాలి బూడిదైపోతుంది. తన కొడుకు చనిపోయాడు కాబట్టి ఆ స్త్రీ కూడా పొడుచుకొని పాపం అక్కడికక్కడే చచ్చిపోతుంది. క్లైమాక్స్ లో లీనా బెన్ మిన్ హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తాయి. వాళ్ళ నాన్న వచ్చి బెన్ ని క్షమాపణ అడుగుతాడు. నన్ను క్షమించరా అయ్యా, నిన్ను అర్థం చేసుకోలేదు అని ఏడుస్తాడు. బెన్ కూడా సారీ చెప్తాడు. ఫ్యామిలీ మళ్ళీ కలుస్తుంది. అమ్మయ్యా అంతా అయిపోయిందిరా బాబు, మనం బతికిపోయాం, పీడ విరగడైంది అనుకునే లోపు లాస్ట్ షాట్ లో కెమెరా మెల్లగా జూమ్ అవుతూ ఆ పాడుబడిన బోర్డింగ్ హౌస్ లోకి వెళ్తుంది. అక్కడ చీకట్లో మళ్ళీ ఒక దయ్యం వేలాడుతూ కనిపిస్తుంది. అంటే పిక్చర్ అభి బాకీ ఆయమేర్ దోస్త్, మనుషులు చచ్చిపోయారు, ఆ స్త్రీ చనిపోయింది, కానీ ఆ సైతాన్ ఆ శాపం ఇంకా అక్కడే ఉంది. కథ ఇంకా ముగియలేదు. ఎవరైనా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే వాళ్ళ పని గోవిందా. ఇది ఫ్రెండ్స్ టేక్ మీ టు హెల్ సినిమా స్టోరీ. ఎలుకల బిర్యానీ, బ్లాక్ మ్యాజిక్, వేలాడే దయ్యాలు, ఫుల్ మీల్స్ కదా, భలే ఉంది కదా స్టోరీ. మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే గట్టిగా లైక్ కొట్టుర్రి. ఇంకా హర్రర్ సినిమాల్ని చింపేద్దాం, వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి కిర్రాక్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.